హలో వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 రాస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. సో రీసెంట్గా మనకి ఇండియాలో ఉన్నటువంటి స్పీసెస్ ఇన్ న్యూస్ అంటే ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లో ఏవైతే న్యూ స్పీసెస్ డిస్కవర్ చేశారో అది ప్లాంట్ స్పీసీస్ కావచ్చు, యానిమల్ స్పీసీస్ కావచ్చు. సో వాటికి సంబంధించినటువంటి ఐయూసిఎన్ స్టేటస్ అండ్ వాటికి సంబంధించినటువంటి రీజన్ ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. అండ్ ఈ స్పీసీస్ న్యూస్ వీడియో కంప్లీట్ అయిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో ఏకేఎస్ ఐఏఎస్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ యూ కెన్ టేక్ ఫర్ రిఫరెన్స్ అనమాట. నా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కూడా ఒక గుడ్ న్యూస్. జనరల్ ఎస్ఏ ఫ్రీ టెస్ట్ అనేటువంటిది ఏకేఎస్ ఐఏఎస్ నిర్వహించడం జరుగుతుంది. సో 13th ఏప్రిల్న మార్నింగ్ 10 నుంచి 1 PM వరకు 3 అవర్స్ జనరల్ ఎస్ఏ టెస్ట్ నిర్వహించబోతున్నాం. కంప్లీట్ ఫుల్ లెంత్ టెస్ట్ ఇది. ఓవరాల్ సిలబస్ పైన జనరల్ ఎస్ఏ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆఫ్లైన్లో ఎవరైనా రాయాలనుకున్నట్టయితే ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ 16 దగ్గర మీకు క్లాస్ రూమ్లో యొక్క ఎగ్జామినేషన్ అనేది రాసుకోవచ్చు. సో టు రిజిస్టర్ యొక్క ఎగ్జామినేషన్కి రిజిస్టర్ చేసుకోవాలంటే ఫ్రీ టెస్ట్కి ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో కావాలంటే ఆఫీస్కి వచ్చి మీరు ఐడి కార్డ్ తీసుకోవచ్చు అనమాట. నా లెట్స్ సీ ద స్పీసెస్ ఇన్ న్యూస్. ఇక్కడ ప్రతి స్పీసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎలా ఇచ్చాను అంటే, సో దానికి సంబంధించినటువంటి ఐయూసిఎన్ స్టేటస్, దాని యొక్క లొకేషన్ అండ్ రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉందో దానికి సంబంధించిన రీజన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అడిషనల్లీ ఐ హ్యావ్ గివెన్ ద పిక్చర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పీసెస్. అది కూడా ఒకసారి మీరు రిఫరెన్స్ కోసం చూసుకోవచ్చు. నా చెల్ స్నేక్ హెడ్ ఇది ఒక ఫిష్ స్పీసీస్ అండి. సో ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది ఐయుసిఎన్ స్టేటస్. అండ్ లొకేషన్ వచ్చేసి చెల్ రివర్ ఆఫ్ కాలింపాంగ్ వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఇది రీసెంట్గా డిస్కవర్ అవ్వడం జరిగింది. నా ఇది రీడిస్కవర్డ్ 80 years ఆఫ్టర్, అంటే 80 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదటిసారిగా వెస్ట్ బెంగాల్ రీజియన్లో ఇది కనిపించడం జరిగింది ఈ ఫిష్ యొక్క స్పీసెస్. తర్వాత ఆఫ్రికన్ చీతా అనేటువంటిది రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అంటే, సో కునో నేషనల్ పార్క్లో 2022లో మనము ఈ యొక్క ఆఫ్రికన్ చీతాస్ని రిలీజ్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా రీసెంట్గా కప్స్ని అది జన్మనివ్వడం జరిగింది. సో చీతా యొక్క పిల్లల్ని పుట్టించడం జరిగింది. నా ఇది వల్నరబుల్ స్టేటస్ ఐయుసిఎన్ అండ్ లొకేషన్ వచ్చేసి మధ్యప్రదేశ్. నా మణిపూరి బుష్ కోయల్ అనేటువంటి ఈ బర్డ్ ఎండేంజర్డ్ లో ఉంది ఐయుసిఎన్ స్టేటస్. అండ్ రీజియన్ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇది అస్సాంలో రీడిస్కవర్ చేయడం జరిగింది. ఇది మనకు రీసెంట్గా న్యూస్లో ఉంది. నా జినోఫ్రీస్ అపటాని అనేటువంటి ఈ యొక్క ఇది కంప్లీట్గా న్యూ డిస్కవరీ. ఇది ఐయుసిఎన్ స్టేటస్ అనేటువంటి మనకి దీనికి ఇంకా లేదు, కంప్లీట్గా న్యూ డిస్కవరీ ఇది. సో ఇది అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో రీసెంట్గా డిస్కవర్ చేయడం జరిగింది. ఇది ఒక ఫ్రాగ్ అండి, ఇది ఒక ఫ్రాగ్ అంటే కప్ప అనమాట. ఏ న్యూ స్పీసీస్ ఆఫ్ హార్న్డ్ ఫ్రాగ్ వాస్ డిస్కవర్డ్. ఏ న్యూ స్పీసీస్ ఆఫ్ హార్న్డ్ ఫ్రాగ్ వాస్ డిస్కవర్డ్. దీనికి కొంచెం హార్న్ లాగా అంటే కొమ్ములాగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. నా నెక్స్ట్ వచ్చేసి ఒఫిరోజియా గజురేలియా అనేటువంటి ఈ స్పీసీస్ వచ్చేసి మనకి ప్లాంట్ స్పీసీస్ అంటాం. ఏ న్యూ ప్లాంట్ స్పీసీస్ వాజ్ ఐడెంటిఫైడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది. క్రిటికల్ ఎండేంజర్డ్ లిస్ట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా అడుగుతారు అంటే, ఈ స్పీసీస్ పేరు ఇచ్చి ఇది ప్లాంటా, ఫంగయా, లేదంటే యానిమల్ స్పీసీసా, ఇట్లా బ్యాక్టీరియానా, ఇట్లా అడిగే అవకాశం కూడా ఉంటుంది. చాలా సందర్భాల్లో యూపీఎస్సీ అట్లా గేమ్ ఆడుతూ ఉంటుంది. సో ఒపియోరోజియా గజురేలినియా అనేటువంటి ఈ స్పీసీస్ ప్లాంట్ స్పీసీస్ అండ్ క్రిటికలీ ఎండేంజర్డ్, కంప్లీట్గా న్యూ డిస్కవరీ ఇదనమాట. టెంకానా జయమంగలి ఇది కూడా న్యూ డిస్కవరీ, ఐయుసిఎన్ స్టేటస్ లేదు. ఇది కర్ణాటకలో రీసెంట్గా కొత్తగా కనిపించడం జరిగింది. ఈ యొక్క ఇన్సెక్ట్ అంటాం. ఏ న్యూ స్పీసీస్ ఆఫ్ జంపింగ్ స్పైడర్ ఇస్ డిస్కవర్డ్ అనమాట. సో ఈ జంపింగ్ స్పైడర్ మనకి బూజు పురుగు అంటాం. సో ఆ బూజు పురుగు జంపింగ్ అంటే జంప్ చేస్తున్నటువంటి బూజు పురుగు వెరైటీ అనేది రీసెంట్గా కర్ణాటకలో కనిపించిందంట. నెక్స్ట్ ఎవరైతే యూపీఎస్సీ 2027కి కానీ 2026కి, సో రాబోయేటువంటి యూపీఎస్సీ ఇయర్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి April 7th నుంచి బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సో April 7th నుంచి కంప్లీట్గా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరుగుతుంది. నా ఏపీఎస్సీ అప్కమింగ్ న్యూ బ్యాచెస్ అనేటువంటి ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఈ బ్యాచ్లో యాక్సెస్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి తీసుకోవచ్చు. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ బోత్. బుక్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఆల్సో.
తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2 న్యూ బ్యాచెస్ అనేటువంటివి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం సెపరేట్‌గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. రాబోయేటువంటి నోటిఫికేషన్‌ని దృష్టిలో పెట్టుకొని. కంపల్సరీగా మనకి గెస్టెడ్ అండ్ నాన్ గెస్టెడ్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణలో డెఫినెట్‌లీ రాబోయేటువంటి నోటిఫికేషన్‌కి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వారికి ఈ యొక్క గ్రూప్ 1, గ్రూప్ 2 తెలంగాణ బ్యాచ్ అనేటువంటిది చాలా యూజ్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ కింద ఉన్న నంబర్‌కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. నౌ స్పీసీస్ ఇన్ న్యూస్ ఇక్కడ కివెట్ క్యాట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కివెట్ క్యాట్ ఇది స్పీసీస్ నియర్ థ్రెటెన్డ్ లిస్ట్‌లో ఉంది. అస్సాం అండ్ ఉత్తరప్రదేశ్ రీజియన్‌లో ఇది ఉంటుందన్నమాట. రీజన్ ఏంటి అంటే స్పీసీస్ అండర్ థ్రెట్ ఫ్రమ్ హాబిటాట్ లాస్ అండ్ పోచింగ్. ఈ క్యాట్‌ని హంటింగ్ అనేటువంటిది ఎక్కువగా చేస్తున్నారు. దీని యొక్క హాబిటాట్ లాస్ అనేటువంటిది ఎక్కువ అవుతుందని చెప్పేసి మనకి రీసెంట్‌గా న్యూస్‌లో ఉంది. తర్వాత ఘరియల్ క్రొకొడైల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ గతంలో కూడా యూపీఎస్సీ అడిగినటువంటి ఏరియా ఇది. క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్టేటస్‌లో ఉంది. ఇది ఎక్కడ ఘరియాల్ క్రొకొడైల్స్ ఎక్కడిగా మనకి ఇండియాలో అవైలబుల్‌గా ఉంటాయంటే చంబల్ రివర్ అంటే మధ్యప్రదేశ్ స్టేట్. క్రొకొడైల్ పాపులేషన్ అనేది స్టెబిలైజ్ అవుతుంది అన్నమాట. ఇండియన్ స్టార్ టార్టాయిస్ వల్నరబుల్ లిస్ట్‌లో ఉంది ఐయూసీఎన్ స్టేటస్ అండ్ స్టేట్ ఆఫ్ లొకేషన్ వచ్చేసి తమిళనాడు. దిస్ స్పీసీస్ ఈస్ హైలీ ట్రాఫిక్డ్ ఇన్ ఇల్లీగల్ పెట్ ట్రేడ్. అంటే తమిళనాడులో ఉన్నటువంటి ఈ ఇండియన్ స్టార్ టార్టాయిస్‌ని ఎక్కువగా ట్రాఫికింగ్ అన్నమాట. అక్రమంగా తరలించడం కానివ్వండి, అక్రమంగా అమ్ముకోవడం కానివ్వండి, ఇది చేస్తున్నారనమాట. అందుకు ఇది రీసెంట్‌గా న్యూస్‌లో ఉంది. జంగిల్ క్యాట్. జంగిల్ క్యాట్ అనేది మనకి లీస్ట్ కన్సర్న్ ఉత్తరప్రదేశ్ స్టేట్. దే ఆర్ థ్రెటెన్డ్ హాబిటాట్ లాస్ అనమాట. జంగిల్ క్యాట్ ఇది ఇక్కడ ఉంది చూసారా? ఇది. నౌ పిగ్మీ హాగ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అస్సాం స్టేట్‌లో మనకి అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ రిపోర్టెడ్ ద సక్సెస్‌ఫుల్ బ్రీడింగ్. అండ్ నీలగిరి తార్ ఎండేంజర్డ్ లిస్ట్‌లో ఉంది. నీలగిరి తార్ ఎండేంజర్డ్ లిస్ట్‌లో ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ తమిళనాడు రీజియన్ నీలగిరి అంటే మన తమిళనాడు తీసుకోవచ్చు. దేర్ పాపులేషన్ షోడ్ సైన్స్ ఆఫ్ రికవరీ. నీలగిరి తార్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి పాపులేషన్ రీసెంట్‌గా ఇంకా పెరుగుతూ ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ సుండా పాంగోలిన్. సుండా పాంగోలిన్. ఇక్కడ మీరు చూస్తే సుండా పాంగోలిన్ ఎండేంజర్డ్ లిస్ట్‌లో ఉంది. ఐయూసీఎన్ స్టేటస్. అండ్ లొకేషన్ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. సక్సెస్ఫుల్ యాంటీ పోచింగ్ ఆపరేషన్స్ అంటే వీటిని అక్రమంగా తరలించకుండా రీసెంట్‌గా ప్రభుత్వం తీసుకున్నటువంటి యాంటీ పోచింగ్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది. నౌ అస్సామీస్ మెకాక్వి ఇక్కడ నుంచి చూస్తున్నారు మీరు. మంకీ నియర్ థ్రెటెన్డ్ లిస్ట్‌లో ఉంది అస్సాం స్టేట్. అండ్ సైంటిస్ట్ కండక్టెడ్ డీటెయిల్డ్ రీసెర్చ్ ఈ యొక్క ఎస్ఎంఎస్ మెకాక్వి పైన డీటెయిల్ రీసెర్చ్ కండక్ట్ చేసి దాని యొక్క బిహేవియరల్ చేంజెస్ ఎట్లా ఉన్నాయి అనేది కనుగొనడం జరిగింది. డుగాంగ్ అనేటువంటిది వల్నరబుల్ లిస్ట్‌లో ఉంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఫోకస్డ్ ఆన్ ద రెడ్యూసింగ్ యాక్సిడెంటల్ ఫిషింగ్. అంటే జనరల్‌గా ఏమవుతుందంటే జాలర్లు ఎవరైతే ఫిషర్‌మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేపలు పట్టేప్పుడు ఈ డుగాంగ్‌ని కూడా పడుతున్నారనమాట. ఇది ఫిష్ కైండ్ కాదు. ఇది డిఫరెంట్ స్పీసీస్ అన్నమాట. సో, ఈ ఫిషింగ్ చేసే వారికి అవేర్‌నెస్ కలిగించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఫోకసింగ్ ఆన్ రెడ్యూసింగ్ యాక్సిడెంటల్ ఫిషింగ్. స్నో లెపర్డ్ వచ్చేసి మనకి వల్నరబుల్ స్టేటస్ ఉంది. లదాఖ్ అండ్ హిమాచల్ ప్రదేశ్‌లో అవైలబుల్‌గా ఉంటుంది ఇండియాలో. శాటిలైట్ కాలరింగ్ టెక్నాలజీ వాస్ యూజ్డ్ టు ట్రాక్ దేర్ మూవ్‌మెంట్. అంటే శాటిలైట్ టెక్నాలజీతో వాటి యొక్క మూవ్‌మెంట్ మొత్తాన్ని కూడా మన ఇండియన్ సైంటిస్టులు పరిగణించడం జరుగుతుంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. ప్రీవియస్ స్లైడ్‌లో పిక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ రాజస్థాన్ అండ్ గుజరాత్ స్టేట్‌లో మనకి అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే క్రిటికల్ ఎండేంజర్డ్ దీనికి దీనికి సంబంధించినటువంటి ఐయూసీఎన్ స్టేటస్ వచ్చేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సందర్భాల్లో అడిగారు. స్టేట్ ఎగ్జామ్స్‌లో అడిగారు అండ్ యూపీఎస్సీలో కూడా అడగడం జరిగింది. ఇనిషియేటివ్స్ హెల్పింగ్ స్టెబిలైజ్ దేర్ పాపులేషన్ అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అంటే రాజస్థాన్ అండ్ గుజరాత్ స్టేట్స్ ఫారెస్ట్ ఆహ్, డిపార్ట్మెంట్స్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్‌తో వీటి యొక్క పాపులేషన్ స్టెబిలైజ్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఈ ఐయూసీఎన్ స్టేటస్‌కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఈ పీడీఎఫ్ అనేది క్లాస్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి లింక్ ఫస్ట్ కామెంట్ బాక్స్‌లో ఇస్తాను. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ నైస్ డే.